ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు చెన్నై నుంచి బయలుదేరారు. మొదట పోయస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్కు వెళ్లిన ఆమె జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అమ్మ సమాధిపై శపథం చేశారు. ఆ తర్వాత రహదారి మార్గంలో బెంగళూరు బయలుదేరారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో అనారోగ్య కారణాలతో లొంగిపోయేందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో బెంగళూరు బయలుదేరారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జైలులో గడిపిన రోజులు మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమె గతంలో 6 నెలలు జైలులో ఉండగా మిగిలిన 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు చెన్నై నుంచి బయలుదేరారు. మొదట పోయస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్కు వెళ్లిన ఆమె జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అమ్మ సమాధిపై శపథం చేశారు. ఆ తర్వాత రహదారి మార్గంలో బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో అనారోగ్య కారణాలతో లొంగిపోయేందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో బెంగళూరు బయలుదేరారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జైలులో గడిపిన రోజులు మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమె గతంలో 6 నెలలు జైలులో గడపగా మిగిలిన 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు చెన్నై నుంచి బయలుదేరారు. మొదట పోయస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్కు వెళ్లిన ఆమె జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అమ్మ సమాధిపై శపథం చేశారు. ఆ తర్వాత రహదారి మార్గంలో బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో అనారోగ్య కారణాలతో లొంగిపోయేందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో బెంగళూరు బయలుదేరారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జైలులో గడిపిన రోజులు మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమె గతంలో 6 నెలలు జైలులో గడపగా మిగిలిన 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది.